ఏదో యాక్సిస్ ఏం తీసుకున్నా సరే ఉంటుంది. అవునా పెట్రోల్ మిషన్ రిప్లేస్మెంట్ ఉంటుంది మీ ఆర్డర్లోనా దానివల్ల యాక్సిస్ తిరిగిపోతుంది. మనకి ప్రయాణానికి అంతరైంది. అందుకని మనం ఏం చేయాలండి ఎప్పుడైనా సరే యాక్సిడెంట్ తొక్కాలి. ఫస్ట్ గేర్ వేసావు నిదానంగా పైకి యాక్సిడెంట్ తొక్కాలి. ఇది వదిలిన తర్వాత యాక్సిడెంట్ తొక్కాలి. విత్ ఇన్ సెకండ్స్లో తొక్కావు, గేర్ వేసావు, దీన్ని వదలాలి. చివరి పాయింట్ వరకు వచ్చిన తర్వాత అప్పుడు యాక్సిడెంట్. మీరేం చేస్తున్నారు? ఫస్ట్ గేర్ బాగానే వదులుతున్నారు, ఇలా సెకండ్ రెండో గేర్కి వచ్చారు అక్కడ తొక్కిన కాళ్ళని ఎట్లా గుర్చేసి ఈ క్లచ్ని మాత్రం మామూలుగా మీరు వదులుతూ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఇంకో డిస్టర్బెన్స్ జరుగుతుంది. గేర్ బాక్స్లో గేర్ కర్రమాస ఉంటుంది, గేర్ సరిగ్గా పడదు. ఎందుకంటే నీకు రెవల్యూషన్ పెట్టేసాం. నేను యొక్క రెవల్యూషన్ పెట్టబట్టి నీకు ఆ గేర్ బాక్స్ అనేది సహకరించదు. ఆ వీల్స్ లోపల తిరుగుతూ ఉంటాయి. ఇది ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసావో మెయిన్ షాప్లో ఉన్నాక వీల్స్ అనేది మామూలు రొటేట్ అవుతూ ఉంటాయి, గాలి తిరిగినట్టు ఉంటాయి. ఆ రొటేషన్ దాని మీద కలపడం అనేది నువ్వు రెవల్యూషన్ తగ్గిస్తే అప్పుడు ఆ తిరిగి కొంచెం తగ్గుతుంది, స్పీడ్ తగ్గుతుంది. ఖాళీగా ఉండగా తిరుగుతూ ఉంటాయి గేర్ బాక్స్. ఆ వీల్స్ అని తగ్గుతుంది కాబట్టి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది బండికి. బ్రేక్ కూడా అప్లై చేసేప్పుడు కూడా ఇక్కడ పెట్టి తగ్గుతుంది. చూడండి ఈ పాయింట్ ఎక్కడ ఉంది, మనకి విడికి రాడ్ ఉంటుంది, ఇక్కడ స్ప్రింగ్ పెట్టాడు. తొక్కే కాడ మనం ఇక్కడ తొక్కామనుకో బలం వెళ్తుందా, వెళ్ళదు. అందుకని బ్రేక్ దొక్కే మాత్రం ఇక్కడ దొక్కాలి. ఇక్కడ దొక్కితే కరెక్ట్గా నీకు ఏరు కరెక్ట్గా లోపలికి ఛాంబర్స్ ఓపెన్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారు, ఈ యాక్సిడెంట్ మాత్రం ఈ మధ్యలో దొక్కాలి. ఇక్కడ ఫుట్ రెస్ట్ పెట్టుకుని ఎక్కువసేపు ఫుట్ అనేది మనకు భాగం అనేది ఇక్కడ ఉండదు కాబట్టి అదే గాలిలో పెట్టి ఇక్కడ పెట్టి మొత్తం పెట్టాను బ్రేక్ లాగా. నువ్వు గోతులో పడినప్పుడు నువ్వు ఊతుందో పాటు కాలు కూడా నీకు తెలియ కూడా ఉంటావు. అప్పుడు ఏమవుతుంది, హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. ఆయిల్ హెచ్చు తగ్గులు రావడం వలన ఏం జరుగుతుంది, ఆయిల్ సప్లై అనేది తక్కువ చేసేవాళ్ళు కదా, దానివల్ల కూడా జెక్కింగ్ వస్తుంది, కొత్త దొరినట్టు కూడా. అందుకని ఎప్పుడైనా సరే ఇక్కడ పాదం ఇక్కడ పెట్టి నొక్కాలి. పాదం మడం ఇక్కడ దీన్ని మడం అంటారు సార్. అప్పుడు గట్టిగా ఉండిద్ది కదా సార్, మరి అది యాక్సిలేటర్ అక్కడ నుంచి తొక్కితే గట్టిగా ఉండిద్ది కదా సార్. గట్టిగా ఉంటుంది అంటే మనకి అక్కడ స్ప్రింగ్ అన్ని రాడ్లో ఫ్రీగా లేదు కూడా గట్టిగా అనిపిస్తుంది, కానీ ఫ్రీగా ఉంటాయి. నువ్వు దానివల్ల ఏమవుతుందంటే ఈ కాళ్ళు దీన్ని మోపు చేసి ఎక్కువసేపు కాళ్ళు ఎక్కువ ఒత్తిడి దీని మీద ఒత్తినంటే దీని మడం మీద కాస్తుంది ఎక్కువసేపు. ఇప్పుడు ట్రైనింగ్లో 10-20 కిలోమీటర్లు నడుపుతున్నారు, దానికే మీకు భారం అనిపిస్తుంది. రేపు బండి ఎక్కితే 200 కిలోమీటర్ 300 కిలోమీటర్ జర్నీ చేయాలి. మరి జర్నీ చేయాలంటే నీకు అప్పుడే మంచి పొజిషన్లో పెట్టుకోవాలి కాలండి. ఆ పాదం అనేది కరెక్ట్గా పెట్టుకుని మడం ఇక్కడ మోపు చేసుకుని దీన్ని మాత్రం ఇక్కడ మడం చేయకూడదు. ఇక్కడ ఏమవుతుంది, ప్రెజర్ తగ్గుద్ది. ఇక్కడ వచ్చాక ప్రెజర్ తగ్గుద్ది, బ్రేక్ పేడ మీద ప్రెజర్ తగ్గుద్ది. ఎప్పుడైతే ప్రెజర్ తగ్గిందో ఈ పడతం అనేది కష్టం ఓపెన్ అవ్వదు తొందరగా చాంబర్. అందుకని ఇక్కడ దొక్కితే ఉంది పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది నొక్కుతాం. అది క్లచ్ అనేది మొత్తం పాదమేంటి మొత్తం నొక్కాలి. అంతేగాని ఏళ్ళతోనూ ఇది చేయాలి, కరెక్ట్గా నొక్కాలి. ఇదేంటంటే లాంగ్ డ్రైవ్కి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ టైం మనం దాని మీద ఆపరేట్ చేయగలుగుతాం. ఈ విధంగా నువ్వు కరెక్ట్గా చేస్తే 400 కిలోమీటర్లు అయినా 500 కిలోమీటర్లు నీకు స్ట్రెస్ రాదు, నీకు ముందు స్ట్రెయిన్ అవ్వు. అది ఆ విధంగా ఆపరేట్. అందుకని ఇక్కడ పెట్టారు. ఎప్పుడైతే నువ్వు గేర్లు వేసేసి టాప్ గేర్ వేసో లేదు, క్లచ్తో గేర్తో పని లేదు, షిఫ్ట్ చేయగల ఉన్నప్పుడు క్లచ్ మీద కాల్ చేసి ఇక్కడ ఇస్తాడు ఫుట్రెస్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. అంతేగాని కారు ఖాళీగా ఉంది ఇక్కడ పడేసాం మళ్ళీ యాక్సిడెంట్ పెడలాగానే యాక్సిడెంట్ వస్తాం. నువ్వు జర్కింగ్ ఇచ్చినప్పుడు కోతులు పడినప్పుడు ఆఫ్ అంటారు, పెట్టు బ్రేక్ తొందరగా అరిగిపోతాం. చెప్పులాగానే ఒక సైడ్ వెళ్తూ ఉంటాం, ఎక్కడ నువ్వు ఆఫ్ ఆన్ అయితే జరుగుతాం. కాబట్టి ఆ విధంగా సిస్టమ్ ఆపరేట్ చేయడం పెట్టారు. ఓకేనా?